హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మలేషియాలో రామాలయం ఉందన్న విషయం మీకు తెలుసా? ఎంతమంది చూశారు? చూడకపోతే ఈ వీడియో మీకు మొత్తం రామాలయం ఎక్కడ ఉంది, ఎలా ఉంది అనేది మొత్తం నేను చూపెడుతున్నాను. రామాలయం చాలా విశాలంగా ఉంది అండ్ చాలా స్పేషియస్లో ఉంది. ఇక్కడ ఈ పర్టికులర్ టెంపుల్ కేఎల్కి 150 నుంచి 200 కిలోమీటర్ మధ్యలో ఉంది. ఈ టెంపుల్కి మేము స్పెషల్గా వెళ్ళాము, ఒక 2-3 మంత్స్ బ్యాక్ వెళ్ళాము. సో అప్పుడు ఈ వీడియో తీశాను. సో అప్పటి నుంచి ఇది పోస్ట్ చేయలేదు. బట్ ఈరోజు శ్రీరామనవమి కావడంతో ఈరోజు ఈ వీడియో పోస్ట్ చేయాలనిపించింది. సో మీరు చూస్తున్నారు కదా, గుడికి ఇటువైపు ఒకటి అటువైపు ఒక 2 టెంపుల్స్ ఉన్నాయి. సో ఈ టెంపుల్స్ ఏంటి అని అంటే, ఒకటి హనుమంతుది, ఒకటి లక్ష్మణ్ ఉంది. సో ముందు అలా 2 టెంపుల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్నది లక్ష్మణుని టెంపుల్. మీకు విషయం తెలుసా? ఈ పర్టికులర్ టెంపుల్ దగ్గర ఆ పర్టికులర్ ఏరియాలో చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ ఏంటంటే ఇక్కడ లోకల్ సెటిలర్స్. సో ఎప్పుడో వాళ్ళ తాతల కాలంలో ఇక్కడికి వచ్చి దాని తర్వాత అక్కడే సెటిల్ అయిన తెలుగు వాళ్ళు ఉన్నారు. సో ఈ యొక్క ప్రాంతంలో చాలా అంటే ప్రతి ఒక్క చోట మీకు తెలుగులో కూడా పేర్లు ఉంటాయి. సో అది ఈ పర్టికులర్ ప్లేస్ యొక్క ప్రత్యేకత. సో మీరు మిగతా ఎక్కడికి వెళ్ళినా మీకు తెలుగులో పేర్లు ఉండవు. బట్ ఈ పర్టికులర్ టెంపుల్లో ఇక్కడ టెంపుల్ ఆర్ ఈ పర్టికులర్ చుట్టుపక్కల మీకు అన్ని బోర్డులు తెలుగులో ఉంటాయి. సో అది విన్నప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యాను అండ్ వెళ్ళి చూడాలనుకున్నాను. సో చూశారు కదా, రాముని దర్శనం చాలా అంటే చాలా బాగా అయింది. అండ్ అక్కడ అయ్యగారు కూడా ప్రశాంతంగా చాలా అంటే అందరికీ మంచిగా పూజలు చెప్పాడు. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్. నేను డిస్క్రిప్షన్లో ఎక్కువ డీటెయిల్స్ ఇస్తాను. సో ఏంటంటే లింక్, దాని తర్వాత మ్యాప్ అండ్ టైమింగ్స్ ఏంటి అవన్నీ ఇస్తాను. సో అక్కడే ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి. సో ఫోన్ చేసి వెళ్ళండి. జై శ్రీరామ్.